మూవీ అయితే బాగుందన్న. అండ్ బాలయ్య బాబుని కరెక్ట్గా వాడుకున్నాడు బాబీ అయితే. అండ్ ఈ స్టోరీ వచ్చేసారంటే స్టోరీ కొత్త కథ ఏం కాదు, రొటీన్ స్టోరీయే, రొటీన్ స్టోరీ లైను, రొటీన్ మెసేజ్ అని. బట్ మనకి ఎగ్జైట్మెంట్ అనేది ఆడియన్స్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టించకూడదు. సో అక్కడ బాబీ అది చేయించారు, స్టార్టింగ్ నుంచి ఒక తెలియని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయించారు మనకి. సో ఆ తెలియని ఎగ్జైట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ బోర్ కొట్టకుండా చాలా మన పాప సెంటిమెంట్ కానీ చాలా సరదాగా సాగిపోతుంది. అప్పటిదాకా బాబీ డియోల్ ప్రీ ఇంటర్వెల్ వరకు బాబీ డియోల్ డ్యూటీ చేశాడన్న. ఇంక ఇంటర్వెల్ మొదలైందా బాబీ డియోల్ని జరగమని తమని ఇంకా నేను డ్యూటీ చేస్తా అంటాడు. తమని ఇచ్చిన బీజిఎంకి బాబీ డియోల్ డైరెక్షను, బాలయ్య బాబు అరాచకము, ఇంటర్వెల్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అండ్ ఇప్పుడైతే మా ఫస్ట్ హాఫ్ చాలా రేస్గా జరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసేప్పటికి ఏమవుతుందంటే మనకి కొద్దిగా ఎమోషన్స్, మెయిన్ ప్లాట్ స్టోరీ రావడం వల్ల కొద్దిగా డల్ అయిపోతుంది. అలా ఇప్పుడు అలా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు కొన్ని డైలాగులు ఉంటాయన్న. డిఎస్పి ఈ మెగాకిను నందమూరికి తమన్ సరదాగా అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా సరదాగా నన్ను మళ్ళీ అన్నట్టు చేశాడు అంట. బట్ అందులో కూడా మ్యూజిక్ బాగుంది, దోప్ సాంగ్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బట్ అక్కడ శంకర్ డ్యూటీ చేయాల, ఇక్కడ ఇద్దరు కలిసి డ్యూటీ చేశారు. డాకు బెటర్ అన్న. అండ్ డాకులో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే బాలయ్య బాబు యాక్షన్స్ అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్షన్స్. అండ్ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే అన్న రొటీన్ స్టోరీ లైన్ అంతే. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అలా. బాలయ్య బాబు 2.0 అన్న ఇది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా మనకి బాలయ్య బాబు వింటేజ్ బాలయ్య బాబు డైలాగులు ఉన్నాయి. మనకి ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో చెప్పడం, తెలుగులో చెప్పిన దానికంటే ఇంగ్లీష్లో చెప్పిన దానికి ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ క్యారీ అయింది.